అయితే ఫైనల్‌గా 2.5 సంవత్సరాలు పూర్తయిన దాదాపు రేవంత్ రెడ్డి పరిపాలన పూర్తయింది. దీనికి సంబంధించి ఏఐసీసీ దగ్గర మీటింగ్ కూడా ఉన్నట్టుంది 1, 2 రోజుల్లో. సో, ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి పాస్ అయ్యారా? ఫెయిల్ అయ్యారా? అనే చర్చతో పాటు కనీసం పూర్తి స్థాయి క్యాబినెట్‌ని కూడా ఏర్పాటు చేసుకోలేకపోయారు అని ఒక విమర్శ ఉంది. దానికేం సమాధానం చెప్తారు? సో క్యాబినెట్‌కి సంబంధించి ఆల్రెడీగా ముగ్గురు మినిస్టర్సే కదా మిగిలింది. డెఫినెట్‌గా ప్రభుత్వానికి కొంత వ్యూహం ఉంటుంది. ఖచ్చితంగా ఎప్పుడు చేసుకోవాలని ఒక ఆలోచన ముఖ్యమంత్రి అంటే గారికి సగం కాలం పూర్తయింది పదవీ కాలం. గతంలో మనము ఇదే కేసీఆర్‌ని ఒకరే సీఎంగా ఎంతకాలం ఉంటారు? క్యాబినెట్ లేదు, మహిళా మంత్రులు లేరని చాలా విమర్శలు చేశారు. ఇదే రేవంత్ రెడ్డి చేశారు, మీరు చేశారు, అనలిస్టులు కూడా చేశారు. సో, కానీ 2.5 సంవత్సరాల పదవీ కాలం పూర్తయిన తర్వాత కూడా పూర్తి స్థాయి క్యాబినెట్ లేదు అనే దానికి ఒక పూర్తి స్థాయి కాదు. మీరు అంటే 90% క్యాబినెట్ ఉండే పూర్తి స్థాయి మనం అనడానికి కూడా లేదు. ఒక ముగ్గురే ఖాళీ 3 ఉన్నాయి. ముగ్గురే కదా ఖాళీగా ఉన్నాయి. 3 కదా పోస్టులు ఖాళీగా ఉన్నాయి క్యాబినెట్‌లో. సో డెఫినెట్‌గా అది కూడా త్వరలోనే ఫిలప్ అవుతుంది. సో ప్రభుత్వానికి ఒక ఆలోచన ఉంటుంది. ఆలోచన ప్రకారం ముఖ్యమంత్రి గారు వెళ్తారు కాబట్టి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన మేరకు ఇవి కూడా పూర్తి అయిపోయి ఉంటుంది. అయితే ఈ కరీంనగర్ కార్పొరేషన్‌కి సంబంధించి బీజేపీ కైవసం చేసుకుంది. గతంలో జీహెచ్ఎంసీలో గెలిచినంత పని చేసింది బీజేపీ. సో, ఆ ప్రభావం ఇక్కడ కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఈసారి ఫైట్ జీహెచ్ఎంసీకి వచ్చేసరికి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనేది ఒక చర్చ నడుస్తుంది. ఓకే. జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు ఏ పార్టీతో ఏ పార్టీ వర్సెస్ ఉంటుంది, ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీకి పోటీ ఇస్తుంది అనేది బీజేపీ, బీఆర్ఎస్ తేల్చుకోవాల్సిందే. సో అందుకని రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1గా ఉంటుంది. సో నెంబర్ 2గా బీఆర్ఎస్ ఉంటుందా, బీజేపీ ఉంటుందా అనేది అది వాళ్ళ యొక్క రాజకీయ పార్టీ వాళ్ళ యొక్క ఆలోచన పేర్కొంటుంది తప్ప వాళ్ళు ఎట్లా ఆదరిస్తారు ప్రజలు అనేది తెలియదు మనకు. ఏదైనా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. అంటే 3 కార్పొరేషన్లు విభజన అనేది అందులో ఆ వ్యూహంలో భాగమైన గెలిచేందుకే 3 కార్పొరేషన్ గెలుపుకు దానికి సంబంధం లేదు. ఇది ఏంటంటే ఇప్పుడు కేంద్రీకరణ కాకుండా వికేంద్రీకరణ ఉండాలనేది ఒక సూత్రం జనరల్గా. సో వికేంద్రీకరణ జరగాలి అన్నప్పుడు ఒకేసారిగా మొత్తం ఒకటే కార్పొరేషన్ ఉండడం పాలనా సౌలభ్యం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి 3 కార్పొరేషన్లు చేయడం, 3 మేయర్లు ఉండడం, 3 అడ్మినిస్ట్రేషన్స్ ఉండడం, ఇదంతా కూడా వికేంద్రీకరణ ప్రజలకు సౌలభ్యం కోసమే ఈ 3 కార్పొరేషన్లు తప్ప వేరే ఆలోచన ఇందులో ఎటువంటి వ్యూహాలు లేవు. ప్రజల సౌలభ్యం కోసమే, పాలన కోసమే 3 కార్పొరేషన్లు.